హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పండుమిరపకాయ పచ్చడి పెట్టుకుందామండి. అందుకోసం పండుమిరపకాయలని శుభ్రంగా తొడియాలు తీసుకుని తడి బట్టతో ఒకసారి, పొడి బట్టతో ఒకసారి శుభ్రంగా తుడుచుకుని ఒక గుడ్డ పైన ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత కేజీ పండుమిరపకాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు పడతాయండి. వాటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా రోలుని తడి లేకుండా శుభ్రంగా కడుక్కుని పొడిగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొన్ని పండుమిరపకాయలు వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి. ఇలా దంచుకుంటూ ఉండగా దాంట్లో కొంచెం తడి రావాలంటే కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు రెండు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకుని వాటన్నిటినీ ఒక బాక్స్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా 3 రోజులు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవుపిండి, కొన్ని చిన్నులపాయలు, కొంచెం తాలింపు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.